అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను. నేను ఇప్పుడే చెప్పాను. అసలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సినంత వరకు పరిధి ఉండాలి. అది ప్రభుత్వము దీని మీద స్పష్టత ఇవ్వాలని. రాజేంద్ర, ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి యాక్సెప్ట్ చేసేసింది, దానికి గెజిట్ కూడా వచ్చేసింది. ఇవన్నీ అయిపోయినాయి. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పాడు, దాని మీద చర్చ జరుగుతోంది. ఇంకొక ప్రతిపక్షంగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్నది సరిపోతుందా, ఇంకా ఎక్స్టెండ్ చేయాలా? ఖచ్చితంగా పరిధిని పెంచాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిధిలో భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అక్కడ నిర్మాణం సమస్యలతో పాటు ఫ్లడ్ సమస్య కావచ్చు, మరొక రకంగా ఉంటుంది. నేను ముఖ్యంగా పర్టికులర్గా మచిలీపట్నం అనే అంశాన్ని ఎందుకు సమర్థిస్తున్నానంటే, మచిలీపట్నం అయితే పోర్ట్ ఉంది కాబట్టి అది రాజధానికి కలిసి వచ్చే అంశం కాబట్టి నేను దాని గురించి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను తప్ప ఈ పేరు పైన మరొక రకంగా చేసే చర్చ దీని మీద చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. హిందుత్వాన్ని గురించి మిగతా విషయాల గురించి చెప్పండి. కుల వ్యవస్థ గురించి. అదేవిధంగా కుల వ్యవస్థ ఈరోజు ఒకరు సృష్టించిందో లేదంటే ఒకరు నిర్మూలించిందో కాదు. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరికి నరనరాల్లో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కుల వ్యవస్థ పైనే ఆధారపడుతున్నాము. రెండో విషయము, మీరన్నట్టు హిందుత్వ అంశాన్ని బీసీలను విడగొట్టడమో లేదంటే మరొకటో కాదు. బీసీలు హిందుత్వంలో భాగస్వామ్యమే. హిందూ ధర్మానికి కానీ హైందవ ధర్మానికి కానీ సనాతన ధర్మానికి కానీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అపచారం జరిగినా నేను వ్యక్తిగతంగా, ఇది రాజకీయాలకు అతీతంగా కూడా కావచ్చు, గతంలో కూడా పోరాటం చేశాను, భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాను. అది తిరుమల విషయంలో కావచ్చు, ఆశ్రమాల విషయంలో కావచ్చు, లేదా దేవాలయాలు కూల్చేసే విషయంలో కావచ్చు. స్పష్టంగా మా విధానాన్ని గత 2.5 సంవత్సరంలో మీరు తీసుకున్నట్టయితే జరిగిన ప్రతి సంఘటన పైన నేను స్పందించాను, నేను పోరాటం చేశాను. తిరుమలకు సంబంధించిన అంశంలో పాదయాత్ర చేశాను. అదేవిధంగా తిరుమలలో మళ్ళీ ఇలాంటి అపచారాలు జరగకూడదు అనుకుంటే భవిష్యత్తులో దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ప్రభుత్వానికి, పాలక మండలికి సూచించడం జరిగింది. సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డైరీకి 1000 గోవులు నేను ఉచితంగా ఇస్తాను, 1,00,000 గోవులను సేకరిస్తాను ఉచితంగానే ప్రపోజల్ పెట్టడం జరిగింది. భూమి కావాలంటే భూమి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి స్పందన తీసుకోలేదు. అదేవిధంగా కాశీనాయన మఠం కూల్చేసినప్పుడు అక్కడ పోరాటం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హిందుత్వ అంశానికి సంబంధించి మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. భవిష్యత్తులో కూడా హిందుత్వ అంశానికి సంబంధించి సాంప్రదాయాల విషయంలో, పండగల విషయంలో, దేవాలయాల విషయంలో ఎక్కడ అపచారం జరిగినా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. నేను వ్యక్తిగతంగా పోరాటం చేస్తాను. మీరే వద్దు అని అంటే నేనేం చెప్పాలన్నా? ఇప్పుడు బీసీవై పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ, బీసీవై పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ. ఇందులో ప్రధానంగా బీసీలకు సంబంధించిన సమస్యల పైన చర్చ జరుగుతోంది కాబట్టి బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నాము. మీరన్నట్టు నేను ఈరోజు కేవలం బీసీలకే పరిమితం అనుకుంటే, గతంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ సదస్సులు ఏర్పాటు చేశారు. ఇదే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సదస్సులు పెట్టారు. మరి వాళ్ళు కేవలం బీసీల కోసమే పార్టీలు పెట్టారా? బీసీలు అనేది ఈ సమాజంలో భాగము, ఈ రాష్ట్రంలో భాగము. అందులో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి దాన్ని ప్రధానంగా తీసుకున్నాం తప్ప కేవలం బీసీలకు మాత్రమే బీసీవై పార్టీ పరిమితం అనేది కాదు. ఒక్క నిమిషం. మీకు తెలియని అంశం ఏంటంటే, అక్కడ సమస్య గురించి మాత్రమే మీకు తెలుసు. దాని మీద బీసీవై పార్టీ ఏ విధంగా స్పందించిందనే విషయము మీకు బహుశా తెలియదు అనుకుంటాను. ఆల్రెడీ ఇప్పటికే బీసీవై పార్టీ నాయకులు అక్కడ మత్స్యకారులకు అండగా కలవడం జరిగింది, వాళ్ళ తరపున మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే అన్యాయం, వాళ్ళకి న్యాయం జరగనట్టయితే బీసీవై పార్టీ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగిందన్న. నేను ఇప్పుడే చెప్పాను, బీసీవై పార్టీ నాయకులు కలిశారు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులు కలిశారని.
మీకు కనబడలేదు అన్న, అంటే ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం అన్న, మీకు కనబడలేదంటే అది నా తప్పు కాదు. మీరు చూసే కోణంలో మీకు కనబడడం లేదంటే నాకు తప్పు కాదు. ఈ రోజు బీసీకి సంబంధించిన ఎజెండా పైన వారం రోజుల క్రితము రాష్ట్రంలో ఉన్న 29 మంది కలెక్టర్లుగా కలిసి బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 4 రోజుల నుండి అన్ని కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇంతకంటే మీకు ఉదాహరణ ఏం కావాలి? ఇంతకంటే మీకు ప్రూఫ్ ఏం కావాలి? సో మీకు కనబడలేదంటే అది నా తప్పు కాదు కదా అన్న. అన్న అన్న ఒక్క నిమిషం అన్న, అన్న ఒక్క నిమిషం అన్న, తప్పకుండా మీరు ఇంటర్వ్యూ చేయాలి అన్నని మేము చూడాలి ఇంటర్వ్యూ. సో ఇది అందరికీ ఛాన్స్ రావాలన్న కోరికతో ఆపుతున్నా, దయచేసి తప్పుగా భావించొద్దు. విజయ్ గారు సార్ ఒక్క నిమిషం, మళ్ళీ నేను ఒక్కసారి మీరు నోట్ చెప్పండి అన్న, మీకోసం చెప్పండి. విజయ్ గారు, దళిత క్రైస్తవులు అని ఇప్పుడు జరుగుతుంది కదా చర్చ. దళితులు ఎవరు, క్రైస్తవులు ఎవరు, దళిత క్రైస్తవులు ఎవరు, దీని మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ అభిప్రాయం? దళిత క్రైస్తవుల పైన రాజ్యాంగపరంగా అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. దీని మీద వాళ్ళ హక్కులకు భంగం కలిగితే మాత్రం ఖచ్చితంగా దళితుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వారి హక్కులకు సంబంధించి అంటున్నా, న్యాయపరమైన హక్కులు, వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి అనేది కథ పక్కన పెడితే వారికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం. సార్ దయచేసి ఒక్క విషయం, ఈ విషయం పైన మీరు మళ్ళీ డిస్కస్ చేద్దరు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ దీని గురించి ఒక నిర్ణయం జరిగింది. సుప్రీంకోర్టులో దీనిపైన ఆల్రెడీ ఒక నిర్ణయం జరిగింది. దాన్ని అధిగమించి మనం మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. ఒక్కసారి దయచేసి మళ్ళీ రీకరెక్ట్ చేసుకుని ఈ క్వశ్చన్ ని మళ్ళీ ఫ్రేమ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది.